వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. సార్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి సార్ అనిల్ గారు, అసెట్ అలొకేషన్ గురించి తెలుసు, బట్ రీసెంట్గా నేను ఒక బిజినెస్ మ్యాగజైన్లో టాక్టికల్ అసెట్ అలొకేషన్ గురించి కొంచెం లైట్గా చదివాను, అంత ఇన్డెప్త్గా చదవలేదు. సరే, మీలాంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా, అండ్ మీ ద్వారా నాకు ఇంకా కొంత మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ వస్తుందని కూడా నేను కొంచెం దాని గురించి తెలుసుకున్నాను. ఏంటి అసలు టాక్టికల్ అసెట్ అలొకేషన్ అంటే ఏంటి, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, ఇది ఎప్పుడు వాడాలి అంటారు, దీంట్లోనే లాభ నష్టాలు అంటే ఒక్కసారి మన ఆడియన్స్ డీటెయిల్గా చెప్పగలరు? తప్పకుండా. సో స్ట్రాటజిక్, ఏదైతే మామూలుగా అందరూ స్ట్రాటజిక్ అసెట్ అలొకేషన్ అంటాం కదా, స్ట్రాటజీ అనే పేరులోనే ఉంది. అందులో పేరులోనే స్ట్రాటజీ ఉంది. స్ట్రాటజీ ఏంటంటే కొంచెం బిగ్గర్ వ్యూ, లాంగర్ టర్మ్ వ్యూ. ఓకే, యు ఆర్ ప్లేయింగ్ అంటే నీ స్ట్రాటజీని ఎలా తయారు చేస్తున్నావు అంటే, నాకు లాంగ్ టర్మ్కి ఇది కావాలి, నా బిగ్గర్ ఇది నా బిగ్గర్ పిక్చర్ ఆఫ్ నా పోర్ట్ఫోలియో ఇలా ఉండాలి అనేది స్ట్రాటజీ అనమాట. స్ట్రాటజీ ఏదైతే ఉందో రోజువారీ చేంజెస్ అవసరం లేదు. నువ్వు స్ట్రాటజీకి ఒక డిసిషన్ తీసుకుంటాను, నేను ఈ మ్యూచువల్ ఫండ్స్, ఈ స్టాక్స్, లేకపోతే ఇటువంటి పోర్ట్ఫోలియో తయారు చేస్తాను, నాకు ఇది పనికొస్తుంది అంటే ఇది ఒక 3 years 4 years టైంకి కానీ 2 years టైంకి నా స్ట్రాటజీ ఇది. నేను ఓన్లీ అగ్రెసివ్ స్ట్రాటజీ వాడతాను విత్ దిస్ కాంబినేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ దిస్ కాంబినేషన్ ఆఫ్ స్టాక్స్. అలా కాకుండా టాక్టికల్ అంటే ఏంటంటే మోర్ లైక్, ఇప్పుడు యుద్ధం అనాలజీ తీసుకుంటే, స్ట్రాటజీ ఈజ్ మొత్తం యుద్ధం ఎలా గెలవాలి, ఎలా చేద్దామని. టాక్టికల్ అంటే ఒక చిన్న స్టెప్స్, ఇవాళ మధ్యాహ్నము వీళ్ళతో ఎలా యుద్ధం చేయాలి, ఆర్ ఈ రోజు ఎలా చేయాలి, ఇది టాక్టిక్స్. సో సేమ్ విత్ ద పోర్ట్ఫోలియోలో కూడా ఏంటంటే 2 రకాలుగా టాక్టికల్ యాసెట్ అలొకేషన్ చేయొచ్చు. ఒకటి, మన పోర్ట్ఫోలియోలోనే జనరల్గా ఏంటంటే మనము 2 రకాల పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తాం. శాటిలైట్, కోర్ ఈజ్ స్ట్రాటజీ అనుకోండి. అంటే కోర్ పోర్ట్ఫోలియో మేబీ 80% ఆఫ్ మన పోర్ట్ఫోలియోని మనం ముట్టుకోం. ఎందుకంటే ఇది మన లాంగ్ టర్మ్లో మనం ఆల్రెడీ డిజైన్ చేసుకొని పెట్టేసుకున్నాం. ఏంటి, నాకు 80% అగ్రెసివ్ కావాలి, 20% కన్జర్వేటివ్ ఉండాలి, ఆర్ 50-50, డిపెండ్స్ ఆన్ ద ఏజ్, డిపెండ్స్ ఆన్ ద మన రిస్క్ ప్రొఫైల్. స్ట్రాటజిక్గా మనము లెట్సే ఇట్లాంటి సెక్టర్లకి ఇంత, అగ్రెసివ్ సెక్టర్కి ఇంత, కన్జర్వేటివ్ సెక్టర్కి ఇంత, అదొక స్ట్రాటజీ. వెరస్ టాక్టికల్కి వచ్చేసి యూ వోంట్ టేక్ దట్ లాంగ్ అనమాట. ఇంపార్టెంట్ ఏంటంటే టాక్టికల్ అసెట్ అలొకేషన్ ఈజ్ స్మాలర్ టైం ఫ్రేమ్ ఈజ్ స్మాలర్, అండ్ ఆల్సో ఫర్ స్మాలర్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్. యూ వోంట్ అంటే మొత్తం ఎక్కువ అమౌంట్, మొత్తం ఉన్న డబ్బులన్నింటికీ టాక్టికల్గా అప్లై చేయకూడదు, బికాజ్ ఇట్స్ టూ మచ్ వర్క్. ఎందుకంటే నువ్వు ఫ్రీక్వెంట్గా చేంజెస్ చేస్తుంటావు టాక్టికల్లో. ఎగ్జాంపుల్, మనకిప్పుడు టారిఫ్ కన్సర్న్స్ ఉన్నాయి ఇప్పుడు ఇండియాకి, యూఎస్కి. అలాంటప్పుడు కొన్ని సెక్టార్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఆర్ కొన్ని సెక్టార్స్ బెనిఫిట్ అవుతాయి. మన టాక్టిక్ కుడ్ బి బెనిఫిట్ అవుతున్న సెక్టార్లో నేను లాభ పొందాలనుకుంటున్నాను, ఆర్ స్టాక్స్లో లాభ పొందాలనుకుంటున్నాను, ఆర్ ఈ థీమ్తో ఉన్న స్టాక్స్లో నేను బెనిఫిట్ అవ్వాలనుకుంటున్నాను అనుకుంటే, యూ కెన్ టేక్ ఏ టాక్టికల్ పొజిషన్ అనమాట. నీ పోర్ట్ఫోలియోలో ఈ ఎస్పెషలీ శాటిలైట్ పోర్ట్ఫోలియో ఉంది కదా, దాన్ని నువ్వు ప్లే చేయొచ్చు అనమాట. సో మేజర్ అమౌంట్ ఉన్నదాన్ని మాత్రం స్ట్రాటజిక్గా అట్లాగే ఉంచాలి. బట్ టాక్టికల్ యాసెట్ అలొకేషన్ ఏంటంటే గోల్డ్ కానీ, కమోడిటీస్ వైపు కానీ, ఆర్ ఫార్మా సడన్గా కావచ్చు, ఆర్ మెటల్ సెక్టర్ కావచ్చు, ఆర్ కొన్ని ఈటీఎఫ్స్, నేను మెటల్స్ ఐ కెనాట్ క్యాప్చర్, ఒక మ్యూచువల్ ఫండ్లో క్యాప్చర్ చేయాలంటే నువ్వు ఒక ఈటీఎఫ్ కొనడము, లేదు నీకు చైనా బాగా ఉండబోతోంది నెక్స్ట్ ఒక 2 months 3 months ఆర్ 1 month, ఆర్ బ్రెజిల్ బాగుండబోతోంది, ఆర్ డిఫెన్స్ సో యూ కెన్ టేక్ అ పొజిషన్ టాక్టికల్గా నీ యాసెట్లో, నీ పోర్ట్ఫోలియోలో యాసెట్స్ని చేంజ్ చేసి ఫర్ షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం టాక్టికల్ యాసెట్ అలొకేషన్ వాడతాం అనమాట. దిస్ ఈజ్ నాట్ ఫర్ అ రియలీ లాంగ్ టర్మ్. ప్రాబబ్లీ 15 days నుంచి 6 months to 8 months మ్యాక్సిమమే టాక్టికల్ యాసెట్ అలొకేషన్ మారుతూ ఉంటుంది అనమాట. అందుకే దీన్ని మొత్తం పోర్ట్ఫోలియోకి ఎప్పుడు అప్లై చేయొద్దు. చేస్తే నువ్వు అనవసరంగా ఏమవుతుందంటే టూ మచ్ చర్న్ తోటి నువ్వు ఓన్లీ ట్రాన్సాక్షనల్ కాస్ట్, నువ్వు అనుకున్న గెయిన్ చేయమన్నమాట. టాక్టికల్ ఈజ్ జస్ట్ పొజిషన్స్ తీసుకోవడం బడ్జెట్ కోసం అనుకోండి, ఆర్ ఏమైనా అనౌన్స్మెంట్ లైక్ ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ ఉంటాయి. సో రిజల్ట్స్ వచ్చేప్పుడు చాలా మటుకు మనకు తెలుస్తుంది బ్యాంకింగ్ బాగుండొచ్చు ఈసారి, ఆర్ ఐటీ బాగాలేదని కానీ. సో ఇట్లాంటి టాక్టికల్ పొజిషన్స్ తీసుకొని నువ్వు పోర్ట్ఫోలియోని బిల్డ్ చేయడాన్ని టాక్టికల్ యాసెట్ అలొకేషన్ అంటారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు జనరేట్ ఆల్ఫా. ఎందుకు చేయాలి ఇంత పని అంటాం మనం. మీరు చేయకపోతే లెట్సే మీ పోర్ట్ఫోలియో 14-15% సిఏజీఆర్ ఇస్తుంది. మీరు ఇది చేయడం వల్ల ఏంటంటే ఇట్ విల్ గివ్ ఎ బూస్ట్ అనమాట. ఒక 3-4% అడిషనల్గా ఇవ్వచ్చు. సో మీరు ఈవెన్ ఎటువంటి పెద్ద ఫండ్స్ తీసుకున్నా, ఫండ్ మేనేజర్లను తీసుకున్నా,
వాళ్ళు సేమ్ ఇదే క్రియేట్ చేస్తారు. ఒక కోర్ పక్కన పెడతారు పోర్ట్ఫోలియో, దానికి స్ట్రాటజిక్ అసెట్ అలొకేషన్ బేస్డ్ ఆన్ క్లయింట్ వాళ్ళ థింకింగ్ బట్టి అప్లై చేస్తారు. దాన్ని రోజువారీ చేంజెస్ చేయరు అంటిల్ అన్లెస్ దెర్ ఈజ్ రిక్వైర్మెంట్. మేజర్గా ఏమన్నా కార్పొరేట్ యాక్షన్ అనుకోండి, ఆ కంపెనీది ఏమన్నా అనౌన్స్మెంట్స్ కానీ, ఆర్ ఏదైనా న్యూస్లో ఉండి ఆర్ సెక్టర్కి ఏదైనా ఇష్యూ ఉంటే తప్ప దాన్ని ముట్టుకోరు. వేరాజ్ మీరు అదే ఫండ్ మేనేజర్ రోజువారీ చేసే పనులు ఏంటంటే టాక్టికల్ అసెట్ అలొకేషన్. ఓకే, మనము 1 month బ్యాక్ సిమెంట్ దాంట్లో ఎంటర్ అయ్యాము, బికాస్ సిమెంట్ ప్రైజెస్ పెరుగుతున్నాయి బట్ స్టాక్స్ పెరగట్లేదు. ఓకే, సో ఇప్పుడు 15-20 డేస్లో సిమెంట్ స్టాక్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకో క్లాసిక్ ఎగ్జాంపుల్ నిన్నటి కేసే తీసుకుందాం. మనం ఒక 10-15 రోజుల నుంచి మాట్లాడుతున్నాం ఏంటంటే పిఎస్యూ బ్యాంక్స్ మాత్రం ముందుకు వెళ్ళట్లేదు, వేరే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ మాత్రం పర్ఫామ్ బాగా చేస్తున్నాయి. ఇండెక్స్ కూడా అదే అన్నమాట చూపిస్తున్నాం. ఎవరైతే టాక్టికల్ పొజిషన్ తీసుకొని లాస్ట్ వీక్లో చేశారో, నిన్న ఒక్కొక్క పిఎస్యూ బ్యాంక్ 3-4% పెరిగింది. ఎందుకంటే దే ఆర్ అండర్ వాల్యూడ్, పిఈ తక్కువ ఉంది, అండర్ వాల్యూడ్. సో దెర్ ఈజ్ ఎ స్కోప్. అంటే అట్లని చెప్పి సేమ్ ప్రైవేట్ బ్యాంకింగ్ అంత రాకపోవచ్చు, బట్ దట్స్ అన్ ఎగ్జాంపుల్. ఎవరైతే క్యాప్చర్ చేశారో ఇంకొక వారం రోజులు 10 రోజులు ప్లే చేసి ఎగ్జిట్ అయిపోతే క్విక్గా 8-10% నువ్వు గెయిన్ చేసే అవకాశాలనే టాక్టికల్ అసెట్. సో దీనివల్ల నీ టోటల్ బూస్ట్ అవుతుంది అనమాట. సో కొంచెం ఎవరైతే సొంత పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తారో కొంచెం పోర్ట్ఫోలియోని శాటిలైట్ పోర్ట్ఫోలియో కావాలంటే సపరేట్ డిమాట్ కానీ సపరేట్ ఫండ్స్లో కానీ చేసుకొని ఈ మెథడ్ వాడితే ఏంటంటే యూ క్రియేట్ అడిషనల్. అట్లని చెప్పి రోజువారీ ట్రేడింగ్ కాదు ఇది. మీరు ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే దీనికి ట్రేడింగ్కి తేడా ఏంటంటే ట్రేడింగ్ ఈజ్ వెరీ షార్ట్ టర్మ్, అల్ట్రా షార్ట్ టర్మ్. విత్ ఇన్ ద డే అయ్యుండొచ్చు, ఇవాళ కొన్ని రేపు అమ్మొచ్చు, విత్ ఇన్ ఎ వీక్ అమ్ముతాం. అలా కాకుండా దిస్ ఈజ్ మచ్ మోర్ బిట్ లాంగర్, 15 days, 1 month, 2 months, బట్ విత్ ఎ టాక్టిక్. ఓకే, ఇది ఇవ్వగానే నేను అమ్మేస్తా, లాజికల్గా ఉండాలి అంతే. సో యు నో వాట్ ఈస్ ద అవుట్కమ్, యు నో అప్ సైడ్ ఎంతవరకు ఉందో తెలుస్తుంది, షార్ట్ సైడ్ కూడా ఎంతవరకు ఆగుదాం అనుకుంటున్నావో తెలుస్తుంది. సో దట్ వే దిస్ విల్ గివ్ యూ అడిషనల్ బూస్ట్ టు ద. ఇది మళ్ళీ ప్రతిసారి ఆపర్చునిటీస్ దొరకవు. టాక్టికల్ ఒక్కోసారి మార్కెట్ సైడ్ వేస్ మూమెంట్ అయినప్పుడు మనకి దొరకదు. అలాంటప్పుడు ఖాళీ ఊరుకోవచ్చు, దీన్ని కూడా పక్కన పెట్టచ్చు. సో ఇది చేస్తే ఏంటంటే పక్క మీరు అడిషనల్ రిటర్న్స్ తీసుకోవచ్చు. ఆర్ మీ ఫండ్ మేనేజర్ ఉన్నాడు అనుకోండి, ఆర్ మీ అడ్వైజర్ ఉంటే ఈ మెథడ్ను వాడుకొని అడిషనల్ రిటర్న్స్ జనరేట్ చేసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ. అంటే ఇప్పటి వరకు నేను అంటే రెగ్యులర్ అసెట్ అలొకేషన్ గురించే తెలుసు కానీ, బట్ రీసెంట్గా నేను ఏదో చదివాను టాక్టిక్ అసెట్ అలొకేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మన ఆడియన్స్కి అందించాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.